హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన రోజువారీ జీవనంలో ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో ఆ దేవుణ్ణి నిత్యం పూజిస్తూ ఉంటారు. అలాగే మన మనసులోని కోరికలు నెరవేరాలన్నా, ఎటువంటి దోషాలనైనా పోగొట్టుకోవాలన్న దైవారాధన చాలా మంచిది. అటువంటి దైవారాధన పూజ చేసే సమయంలో కొన్ని పనులను చిన్న పనులను చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని కూడా పొందవచ్చు. అయితే పూజా సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మనకు ఫలితాలు అనేవి చాలా బాగుంటాయని కూడా చెప్పచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షతలు మరియు పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేశాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి. బొట్టు పెట్టడానికి గంధం ఉపయోగిస్తే చాలా మంచిది. శివునికైతే విభూదిని, విష్ణువుకైతే గంధంని పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులను వేయాలి. అంతేకాని ఒత్తులను వేసిన తర్వాత నూనె పోయకూడదు. దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది. బంగారు కుందులను మనం ఎటూ వాడలేము కాబట్టి వెండి లేదా రాగి ఉత్తమం. స్టీల్ కుందులలో దీపం వెలిగించరాదు. అలాగే ఒక ఒత్తు వేసి వెలిగించకూడదు. కుందులో ఎప్పుడు 3 ఒత్తులను వేసి వెలిగించాలి. కుందును కింద పెట్టకుండా పళ్ళెం లేదా తమలపాకులో పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షతలు మరియు పువ్వులు ఉంచాలి. నైవేద్యాన్ని కేవలం వెండి ప్లేటు లేదా తమలపాకులో మాత్రమే పెట్టాలి. అంతేకాని స్టీల్ ప్లేట్ని ఉపయోగించరాదు. నైవేద్యం పెట్టిన తరువాత హారతి ఇవ్వాలి. ఆ హారతి తరువాత 2 చుక్కల నీళ్లు జల్లి ఆ తర్వాత మనం కళ్ళకు అద్దుకోవాలి. హారతి పూర్తయిన తరువాత 2 నిమిషాల పాటు మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. స్వామివారి కంటి చూపు నైవేద్యం పడినా అది మహాప్రసాదంగా భావించాలి. ప్రసాదాన్ని మొదట మనం స్వీకరించి ఆ తర్వాత ఇంట్లో అందరికీ పంచిపెట్టాలి. ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్ధగా చేసినట్లయితే ఎన్నో రెట్ల మంచి ఫలితం కలుగుతుంది. నిత్య పూజ ఆచరణలో ఈ విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.